హలో అవర్ ఫ్యామిలీ. నా దగ్గర ఉన్న అన్ని బిజినెస్ ఐడియాస్ కూడా లో ఇన్వెస్ట్మెంట్ లో స్టార్ట్ చేసేటివి. నా బుక్ లో ఫస్ట్ పేజ్ లో రాసుకున్న ఫస్ట్ ఐడియా ఈరోజు షేర్ చేయబోతున్నాను. మా ఇంట్లో చిన్నప్పుడు ఒక 100 ఆవులు ఉండేటివి. ఆ వచ్చిన పాలన్నీ ఏం చేయాలో తెలియక ఎవరైనా 1 రూపీ 2 రూపీస్ అడిగితే కూడా ఇచ్చేసేవాళ్ళు. ఎందుకంటే ల్యాక్ ఆఫ్ మార్కెటింగ్. అదే బిజినెస్ ని మనం ఎందుకు స్కేల్ చేయకూడదని రాసుకున్న ఫస్ట్ ఐడియా. ఫర్ ఎగ్జాంపుల్, నేను తిరుపతి లాంటి సిటీలో స్టార్ట్ చేద్దాం అనుకుంటే, తిరుపతి చుట్టుపక్కల ఉన్న ఒక 20 కిలోమీటర్ రేడియస్ లో ఫార్మర్స్ అందరి దగ్గర మిల్క్ కలెక్ట్ చేసుకొచ్చి తిరుపతి మెయిన్ సిటీస్ లో ఒక చిన్న స్టాల్ ఆర్ క్యూఆర్స్ లాంటిది పెట్టి మనం మిల్క్ ఎందుకు సేల్ చేయకూడదు ఇలాంటి ప్రీమియం బాటిల్స్ లో అని అనుకున్నాం. మరి దీనికి మార్కెటింగ్ చేయాలి కదా. ఎలా చేయాలంటే, తిరుపతిలో చాలా ఇన్స్టాగ్రామ్ పేజెస్ ఉన్నాయి. వాళ్ళందరితో టైప్ అయ్యి ఒక 1 మంత్ పాటు క్యాంపెయిన్ రన్ చేసి, ఆబ్వియస్లీ వాళ్ళ ఫాలోవర్స్ లో కొంతమంది మన ప్రొడక్ట్స్ ట్రై చేస్తారు, నచ్చితే కొనుక్కుంటారు. నాకు కనిపించిన బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక 100 లీటర్ పాల్గొంటే అన్ని సేల్ అవ్వకపోతే మిగిలినట్టు ఏం చేయాలి. దానికి సొల్యూషన్ గా మనం ఎందుకు పన్నీర్ చేయకూడదు, చేసి రెస్టారెంట్స్ అన్నిటికి ఎందుకు సప్లై చేయకూడదు అని ఎక్స్పాన్షన్ ఫర్ దిస్ బిజినెస్. ఫస్ట్ మిల్క్ అండ్ పన్నీర్ తో స్టార్ట్ చేసి స్లోగా అదే స్టాల్స్ లో ఫార్మర్స్ దగ్గర కొన్న వెజిటేబుల్స్, ఫ్రూట్స్ అన్ని కూడా సేల్ చేయొచ్చని అనిపించింది. ఈ బిజినెస్ ఎవరైనా చేస్తున్నారో లేదో నాకు తెలియదు. మీరు చేస్తే నాకు చూడాలని ఉంది.